గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 18వ తేదీ సోమవారం. ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం నవమి రాత్రి 2:19 వరకు ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం రాత్రి 9:46 వరకు ఉంది. సౌభాగ్యం అనేటువంటి మరి యోగం రాత్రి 8:08 వరకు ఉంది. ఇలాంటి యోగం ఉన్న రోజున మరి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకసారి తిథి వారంలో చిన్న చిన్న తిథుల్లోనే మ్యాక్సిమం ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యోగాల ప్రభావంగా పనులు సానుకూలం అవుతాయని చెప్పి ముహూర్తాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. శేషవర్జ్యం ఉదయం 6:19 నుంచి 7:26 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 11:31 నుంచి 1:09 వరకు ఉన్నాయి. పగలు దుర్ముహూర్తం 12:32 నుంచి 1:20 వరకు ఉన్నాయి. మరల 2:56 నుంచి 3:44 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:07. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేపట్టాలనుకునే వాళ్ళకి పగలు 11:30 సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు గ్రహచారాన్ని చూస్తే గురువు మేషంలో, రవి బుధ రాహువులు మీనంలో, శని శుక్ర కుజులు కుంభంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు ఈ 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి మనం భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి గ్రహచారంలో వ్యయంలో 3 గ్రహాలు ఉన్నాయి. వీటి ప్రభావంగా చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. విద్యా వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గురుబలం బాగున్నప్పటికీ కూడా వ్యయంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం కొంచెం చెడు చూపించే అవకాశం వస్తుంది. మీరు 90 వస్తాయనుకుంటే 80 దగ్గర అయ్యే మార్కులు అవకాశం ఉంటుంది. అందువలన మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతుల దగ్గర పరీక్షింపజేసుకోండి. ప్రస్తుతం పరీక్షల కాలం కాబట్టి జాతకాలు బాధ్యతగా తీసుకువెళ్ళి ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశలకి ఇప్పుడున్నటువంటి గ్రహచారానికి గోచారానికి ముడిపెట్టి ఏదైనా శాంతి మార్గాలు అనుష్ఠించవలసిన అవసరం ఉంటే కనుక వాటిని చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇంకా షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా కొంచెం ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. ఇవాళ గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి ప్రస్తుతం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువు ఏం ఉన్నారు. ఈ వారంలో మీకు పరీక్షలు ప్రారంభమైతే కనుక విద్యార్థులకి ఈ గురువు యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా శాంతి చేయించుకోవాలా అనే విషయానికి ముందుకు వెళ్ళే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, మరి ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు ప్రారంభమైనాయి, తర్వాత మిగతా క్లాసులు కూడా వస్తూ ఉంటాయి. విద్యార్థులు కష్టం చేసిన దానికి ఫలితాలు రావాలి కదా అనుకూలంగా. అందువలన ఒకసారి మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి ఆ జాతకాలు చూపించుకుని, జాతకాలు దశలు అంతర్దశలు బాగుంటాయి కనుక సరే, బాగుండకపోతే అప్పుడు వీటికి సంబంధంగా ఏదైనా శాంతి మార్గాలు అనుష్ఠింపజేసుకోండి. షేర్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్స్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిగతా వ్యవహారాలన్నింటిలోనూ కూడా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. ఇవాళ మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహచారం అంతా కూడా బాగుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కొత్త వ్యవహారాలు చేస్తారు. పాత వ్యవహారాల్లో ఉన్న సమస్యలకి పరిష్కారాలు కనుక్కుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి.
అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇవాళ చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశి సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా చేసిన సూచన అంటే మరి ఇప్పుడు ప్రజెంట్ పరీక్షల కాలం విద్యార్థులకి సంబంధించి వాళ్ళ యొక్క యోగ్యత ఎట్లా ఉంది, మార్కులు వాటి యొక్క సమస్యలు లేకుండా వస్తాయా, వాళ్ళ శ్రమ తగిన ఫలితాలు వస్తాయా లేదా అని జాతకాన్ని కూడా చూపించుకోండి. కేవలం గోచారం విని భయపడిపోవద్దు, ఆనందపడవద్దు. మీ జాతకాలు కూడా చూపించుకుని మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఏదైనా తేడా పడాలంటే వాటికి సంబంధించినటువంటి శాంతి మార్గాలు కూడా అనుష్ఠానం చేసుకోండి అని చెప్పేసి సూచిస్తూ సింహరాశి గ్రహచారం చాలా ఇబ్బందికరంగా ఉంది. కేవలం గురుబలం బాగుంది. తెలివిగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. కన్యారాశి ఇవాళ కన్యారాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తులారాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే కొద్ది కాలం పాటు గురుబలం బాగా అనుకూలం తక్కువగా ఉంది. ధనవ్యయం బాగా జరుగుతుంది. అయితే మిగతా అన్ని వ్యవహారాలను కూడా మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేసుకుంటారు. శుభంగా ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనురాశి ధనురాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా అనుకూలంగా ఉందండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి గ్రహచారంలో అద్భుతమైనటువంటి మంచి మార్పులు ప్రారంభమైనాయి. ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. వ్యాపార విషయాల్లో కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఎవరి వ్యవహారాలను కూడా ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఆటంకాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఆ ఆటంకాలని కూడా తెలివిగా సరి చేసుకుంటారు. ప్రస్తుతం గ్రహచారం బాగుంది. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి కొద్ది రోజుల పాటు ఇంకా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన కాలం. ఈ కుంభరాశి చెందినటువంటి విద్యార్థులు కూడా తప్పనిసరిగా వాళ్ళ తల్లిదండ్రులు స్వయంగా ఈ విద్యార్థుల యొక్క జాతకాలని వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారంగా సిద్ధాంతుల ద్వారా పరీక్షింపజేయించి ఏదైనా శాంతి మార్గాలు అనుష్ఠించాల్సి దానికి తగినట్టుగా ప్రయత్నాలు చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి సూచిస్తున్నాం. మీన రాశి ఈ మీన రాశి వాళ్ళకి ప్రస్తుతం అనుకూలించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావంగా వచ్చేటువంటి ఫలితాంశాలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా ఇంకా ఆనందంగా ఉంటారు. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది. అంతేకాకుండా మరి మీరు చేసినటువంటి పనులకి మీకు కావాల్సినటువంటి లబ్ధి కొంచెం లేటుగా అందుతూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి చూస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.